Okay, so let's continue where we left off. Homogeneous అయిపోయింది కదా. Let's discuss non-homogeneous differential equations. జస్ట్ హెడ్డింగ్ పెట్టి వదిలేసాం కదా, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇదేంటంటే హోమోజీనియస్ లో కన్వర్ట్ అవుతుంది, లేదంటే వేరియబుల్ సెపరబుల్ లోకి. అల్టిమేట్ గా నీకు హోమోజీనియస్ కూడా ఎలా కన్వర్ట్ అయింది, వేరియబుల్ సెపరబుల్ లోకి కన్వర్ట్ అయింది కదా ఫైనల్ గా. సరే, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో నీకు ఎట్లా చేస్తామో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎగ్జాంపుల్ కేస్ 1 అంటే ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ అసలు నాన్ హోమోజీనియస్ లీనియర్ టర్మ్స్ చూడండి. dy by dx is equals to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారా. ఓకే, సో a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. c1 c2 లేకపోయి ఉంటే ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యేది. ఎందుకంటే న్యూమరేటర్కి డినామినేటర్కి నీకు డిగ్రీ 1 ఉంది కదా, కాన్స్టెంట్ డిగ్రీ 0. సో కాన్స్టెంట్ లేకపోయి ఉంటే, ఆలోచిస్తున్నారు కదా, కాన్స్టెంట్ లేకపోయి ఉంటే అది హోమోజీనియస్ అయ్యేది. కాన్స్టెంట్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో కేస్ 1, సో కేస్ 1 ఏంటంటే, ఓకే, కేస్ 1 a1 by a2 is equals to b1 by b2. మరీ తిక్క వస్తున్నాడు. సరే, సో a1 by a2 is equals to b1 by b2. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ suppose dy by dx is equals to 2x plus 3y plus 4 by 4x plus 6y plus 7 ఇట్లా ఉందనుకో. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో అది. 2y 2x plus 3y 2/4 3/6 రేషియోస్ ఏముందా. సో అప్పుడు 2x plus 3yని t అనుకుంటాం, లేదంటే v అనుకోండి. సో 2 plus 3 dy by dx is equals to dv by dx. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నెక్స్ట్ స్టెప్. ఆ dy by dx ని dv by dx మైనస్ 2/3 అని రాస్తాను. అక్కడ 2x plus 3yని v తీసుకుంటే v plus 4/2v plus 7. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు అది వేరియబుల్ సెపరబుల్లో మారిపోతుంది చూడండి. సో dv by dx మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3v plus 12/2v plus 7. ఇప్పుడు dv by dx ఈజ్ ఈక్వల్స్ టు 2 అటు వెళ్ళిపోయి యాడ్ అయిపోతే 3v plus 4v 7v plus 12 plus 14 28 by 2v plus 7. ఇప్పుడు ఆటోమేటిక్గా అది నీకు వేరియబుల్ సెపరబుల్లో మారిపోయింది. 2v plus 7 by 7v plus 28 dv is equals to dx. ఇంటిగ్రేట్ డన్ అక్కడతో. దిస్ ఇస్ కేస్ 1. ఓకే, వేర్ a1 by a2 is equals to b1 by b2 మోడల్ అనమాట అది. నెక్స్ట్ కేస్ 2 ఎట్లా ఉంటుందో చూడండి. ఓకే, dy by dx is equals to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. ఓకే, ఇందులో ఇఫ్ b1 is equals to b2 is equals to మైనస్ a1 రా, కాదు కాదు, dy by dx కదా. a2 is equals to మైనస్ b1. అది అలా ఉంటే ఏం జరుగుతుందో చూడండి ఎగ్జాంపుల్లో నీకు. ఓకే, ఎగ్జాంపుల్ dy by dx is equals to 2x minus 3y plus 4 by 3x plus 4y minus 7 ఇట్లా ఉందనుకోండి. లెట్స్ సే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 3x dy ప్లస్ 4y minus 7 into dy is equals to 2x plus 4 into dx minus 3y into dx. అర్థమైందా? ఈ 3x dx తీసుకొచ్చేస్తే 3y dx ఇటు వచ్చేస్తే 3 కామన్ తీసాక x dy ప్లస్ y dx ప్లస్
4y minus 7 dy is equals to 2x plus 4 dx. దట్స్ ఇట్. ఓకే, ఇది వెరీ క్లియర్లీ నీకు డి ఆఫ్ ఎక్స్ కామా వై అనమాట. డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, సారీ. సో దిస్ పార్ట్ హియర్ ఇస్ డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసేస్తే దిస్ ఇస్ వాట్ యూ ఇంటిగ్రేట్ డి 3xy is 3xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 7y is equals to x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ సి. అది సాల్వింగ్. ఓకేనా? ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ సింపుల్ అనమాట. థర్డ్ కేస్ అది సింపులే, కాకపోతే కొంచెం లెంతీ వస్తుంది. లాస్ట్ 2-3 ఇయర్స్గా అడుగుతున్నారా, ఏదో షిఫ్ట్లో పడుతుంది థర్డ్ కేస్ అయితే. యాక్చువల్గా మీకు ఐపీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా మళ్ళీ అది కేస్ 3. ఓకే, సో కేస్ 3 ఏంటంటే ప్రాపర్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకే, ఎట్లుందంటే కేస్ 1 కాదు, కేస్ 2 కాదు. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, అట్లానే a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మైనస్ b1. ఆ రెండిట్లో ఏది కాకపోతే ఎట్లా వస్తుందో చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ జాగ్రత్త వినాలి. ఇది dy/dx ఇదంతా లాజిక్ అనమాట, కంప్లీట్ లాజిక్ బేస్డ్. ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఓకే 2x మైనస్ వై ప్లస్ 2 ఇట్లా ఉందనుకోండి. ఎక్స్ ప్లస్ వై మైనస్ 4/2x మైనస్ వై ప్లస్ 2. a1/a2 b1/b2 సేమా? కాదు. a2 ఈక్వల్స్ టు మైనస్ b1, అది కూడా కాదు. ఓకే, ఇప్పుడు దీన్ని కన్వర్షన్ టు హోమోజీనియస్ అనమాట. మనం చేయబోతుంది ఏంటంటే అటు కన్వర్ట్ దిస్ టు హోమోజీనియస్. కన్వర్ట్ దిస్ టు హోమోజీనియస్. జాగ్రత్త వినాలి, ప్రీవియస్ మెయిన్స్ మోడల్స్ వచ్చినాయి దీని మీద. ఎగ్జాంపుల్స్ ఏముండవు, ఇంకా ప్రాసెస్ గుర్తుండాలి పర్ఫెక్ట్గా. కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ, ఏముండదు. సో కన్వర్ట్ దిస్ టు హోమోజీనియస్ ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇందాకే చెప్పాను, ఈ కాన్స్టెంట్స్ లేకపోయి ఉంటే, ఇక్కడ 4, 2 లేకపోయి ఉంటే అది హోమోజీనియస్ అయిపోయేది. ఆ 4, 2 ఇప్పుడు నువ్వు సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే లీనియర్ సబ్స్టిట్యూషన్స్. ఓకే, సబ్స్టిట్యూషన్స్ ఎలా తీసుకోవాలంటే ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే అనే సబ్స్టిట్యూషన్స్ తీసుకున్న తర్వాత ఎలా మారిపోతుంది? డి స్మాల్ వై అంటే డి క్యాపిటల్ వై, డి స్మాల్ ఎక్స్ అంటే డి క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ క్యాపిటల్ వై ప్లస్ కే మైనస్ 4/2 క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ క్యాపిటల్ వై మైనస్ కే ప్లస్ 2. సో సింపుల్గా చూడండి, dy/d క్యాపిటల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ హెచ్ ప్లస్ కే మైనస్ 4/2x మైనస్ వై ప్లస్ 2h మైనస్ కే ప్లస్ 2. అర్థమైందా? సో ఆ హెచ్ కే ఏంటి సార్ అంటే, సో చూజ్ హెచ్ అండ్ కే. చూడండి, చూజ్ హెచ్ కామా కే సచ్ దట్ ఇవి ఉన్నాయి చూసారా, చెప్పే కదా కాన్స్టెంట్స్ పోతే అది హోమోజీనియస్ కన్వర్ట్ అవుతుంది. సో మీరు తీసుకునే సబ్స్టిట్యూషన్ ఎలా ఉండాలంటే కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయేలాగా, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయేలాగా నువ్వు సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. అంటే చూజ్ హెచ్ కామా కే సచ్ దట్ హెచ్ ప్లస్ కే మైనస్ 4 ఇస్ 0 అండ్ ఆల్సో 2h మైనస్ కే ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. హెచ్ అండ్ కే వాల్యూస్ ఫైండ్ చేసి పెట్టుకోండి, లాస్ట్ స్టెప్లో యూజ్ అవుతాయి మీకు అవి. మధ్యలో ఇంకెక్కడ యూజ్ అవ్వదురా, డైరెక్ట్ లాస్ట్ స్టెప్పే. ఓకేనా? సో ఇక్కడ రెండు యాడ్ చేసేస్తే నీకు 3h మైనస్ 2 ఈక్వల్స్ టు 0, అంటే హెచ్ ఈక్వల్స్ టు 2/3. హెచ్ వాల్యూ 2/3 అయితే కే వాల్యూ 4 మైనస్ 2/3 10/3. అదే సరిపోయిందా? ఇవి లాస్ట్ స్టెప్లో యూజ్ అవుతాయి. లాస్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే ఇది చూడండి, తర్వాత ఎట్లా మారిపోయింది ఇప్పుడు క్వశ్చన్. dy/dx is equals to క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై బై 2 క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? క్యాపిటల్ వై ఈక్వల్స్ టు వి క్యాపిటల్ ఎక్స్. ఇప్పుడు ఇది హోమోజీనియస్లో మారిపోయిందిరా. దిస్ ఇస్ హోమోజీనియస్. ఇంకా హోమోజీనియస్ ఎట్లా చేస్తామో అట్లా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవటమే అది. సో వై ఈక్వల్ టు విఎక్స్, dy/dx ఏమని రాస్తాం? క్యాపిటల్ వి ప్లస్ వి ప్లస్ ఎక్స్ డి v/dx ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్తో డివైడ్ చేసేస్తే 1 ప్లస్ v/2 మైనస్ వి. ఓకే, ఇంకా నార్మల్ క్వశ్చన్ ఇంక ఇక్కడ నుంచి v/dx ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ v/2 మైనస్ వి మైనస్ వి. అది సింప్లిఫై చేసుకుంటే ఇటు వచ్చేస్తే 1 ప్లస్ వి
minus 2v plus v square plus v plus 1. So v square ఓకే, సింప్లిఫై చేశాక 2 మైనస్ వి బై వి స్క్వేర్ ప్లస్ వి ప్లస్ 1 డివి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ తర్వాత వి అంటే వై బై ఎక్స్ అని రాస్తాం. మళ్ళీ వై అంటే క్యాపిటల్ వై అంటే ఏంట్రా, స్మాల్ వై మైనస్ కే బై స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, where k is 10/3, y minus 10/3 by x minus 2/3. So 3y minus 10 by 3y minus 10 by 3x minus 2. That's it. ఇది సో ఫైనల్గా మొత్తం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత v ప్లేస్లో ఏం పెట్టాలి, ఆ 3y మైనస్ 10 బై 3x మైనస్ 2 అనే టర్మ్ పెట్టారు. ఓకే, సో ఇంక ఎక్కువ ఎగ్జాంపుల్స్ దీంట్లో ఇంక మోడల్స్ ఏం లేవు, ఇంకా అదే అదే ఫార్మాట్లో వస్తుంది, సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, జస్ట్ లెంతీ ప్రాసెస్ అంతే అది. ఓకే, ఆల్సో నెక్స్ట్ వచ్చేది, ఈ జాగ్రత్త వినాలి కొంచెం, ఇప్పుడు వరకు చెప్పిన వాటితో కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రా. హలో హలో అబ్బా, ఎన్నాళ్ళకి తీసావరా? అమ్మా నేను చేస్తా, మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఒకటి తీసుకుంటున్నా. సరే 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 సరే. ఓకే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లెట్స్ సీ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే, ఫార్మాట్ చూడండి ఫస్ట్, dy by dx plus y into some p of x is equals to q of x. ఆ p of x, q of x కాన్స్టెంట్స్ కూడా అవ్వచ్చు, బేసిక్గా ఫంక్షన్ y ఉండకూడదని బేసిక్గా దాని మీనింగ్ అక్కడ. ఇది ఫంక్షన్ ఇన్ ఎక్స్, q of x ఫంక్షన్ ఇన్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ మెయిన్ వేరియబుల్ ఎక్స్ వై అనమాట. ఇక్కడ ప్రాసెస్ చూడండి, మెథడ్ చూడండి. మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం ఫస్ట్ దీన్ని. ప్రూఫ్ అవసరం లేదు దీనికి, అంత టైం కూడా లేదు. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఐఎఫ్ e power integral p of x dx, that is integrating factor, and the solution will be y into if is equals to integral q of x into if dx అయిపోయింది అంతే. ఓకేనా, సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి, అది ఇక్కడ పెట్టేసి ఇంటిగ్రేట్ చేసేస్తే దట్ ఈస్ ద సొల్యూషన్, దట్స్ ఇట్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ సపోజ్ dx by dy plus x into p of y is equals to q of y. dx by dy plus x into p of y equals to q of y. ఇక్కడ మెయిన్ వేరియబుల్ x అనమాట. సో ఈసారి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ జస్ట్ x అండ్ y ఇంటర్చేంజ్ అయిపోతారు. ఈ పవర్ ఇంటిగ్రల్ p of y dy. సో సొల్యూషన్ ఏమవుతుంది, x into if is equals to ఇంటిగ్రల్ q of y into if dy. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్తే కానీ అర్థం కాదు, చూడండి జాగ్రత్తగా. సాల్వ్ x log x dy by dx, x log x into dy by dx plus y is equals to 2 log x. అవునా, ఇప్పుడు చూడండి, అది x log x తో డివైడ్ చేసేస్తే x log x తో కంప్లీట్గా డివైడ్ చేసేస్తే యూ గోయింగ్ టు గెట్ dy by dx. dy by dx ముందు ఏమి ఉండకూడదు చూడండి లీనియర్లో, ప్లస్ 1 by x log x into y
is equals to 2 by x. అది. So clearly this is p and this is q. Okay. First integrating factor if is equals to e power integral p dx అంటే e power integral 1 by x log x dx అంతే కదా. log x t అనుకుంటే 1 by x dx dt అయిందిరా. అంటే e పవర్ log x వచ్చినట్టు అంతేనా కదా. ఈ పవర్ log x అంటే క్లియర్లీ దట్ ఈస్ log x. అవునా. సో if is log x. Now that solution is y into if అంటే log x. చూడండి సొల్యూషన్ రాస్తున్నా. y into if is equals to integral q of x 2 by x into if అంటే log x dx. log x t అయితే 1 by x dx మళ్ళీ dt అయిపోయింది. అండ్ ఆల్ వి హ్యావ్ ఇస్ 2t అంటే t స్క్వేర్ అంటే log t హోల్ స్క్వేర్ ప్లస్ c అంటే log x హోల్ స్క్వేర్ టూ టీ అంటే టీ స్క్వేర్ జస్ట్ సారీ ఓన్లీ log x హోల్ స్క్వేర్ సారీ log x హోల్ స్క్వేర్ ప్లస్ సి దట్స్ ఇట్. ఓకే. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఓకే. ఇంకా క్వశ్చన్ ఏమండి. 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ వై మైనస్ ఎక్స్ డివై. ఓకే. ఇప్పుడు డివై బై డిఎక్స్ లోన డిఎక్స్ బై డివై రాసుకుంటే సింపుల్. ఆలోచించండి ఒకసారి పాజ్ చేసుకొని. సో డివై బై డిఎక్స్ రాస్తే tan ఇన్వర్స్ వై మైనస్ ఎక్స్ అనేది డినామినేటర్కి వెళ్తుంది, స్ప్లిట్ చేయడం కుదరదు. అవునా. అదే డిఎక్స్ బై డివై రాస్తే 1 ప్లస్ వై స్క్వేర్ డినామినేటర్కి వెళ్ళి ఆ పైన ఉన్న న్యూమరేటర్ tan ఇన్వర్స్ వై అండ్ ఎక్స్ని సపరేట్ చేసేయచ్చు. కాబట్టి నువ్వు దీన్ని ఎలా రాస్తావు ఇప్పుడు. సొల్యూషన్ dx by dy is equals to tan inverse y minus x by 1 plus y square. Okay. So dx by dy minus x by 1 plus y square inside this randy plus 1 plus y square into x is equals to tan inverse y by 1 plus y square. ఓకేనా. ఇది బేసిక్గా ఇక్కడ. నా క్లియర్గా చూడండి. అది దిస్ ఇస్ p and this is q. These are main variable x కదా. if e power integral p dy అంటే e power integral 1 plus y square అంటే tan inverse y. ఓకే. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి. x ఇంటూ if అంటే x ఇంటూ e power tan inverse y is equals to integral q tan inverse y by 1 plus y square ఇంటూ if అంటే e power tan inverse y dy. ఇప్పుడు ఇంకా నార్మల్ క్వశ్చన్ అది ఏం చేస్తాము. మళ్ళీ tan ఇన్వర్స్ వైని టీ అనుకుంటే ఇది మళ్ళీ టీ అయింది. 1 ప్లస్ వై స్క్వేర్ డివై డిటీ అయిపోయింది. సో ఆల్ వీ హ్యావ్ నవ్ ఇస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ. ఓకే. యూవి ఫామ్. దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ వి, యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి. సో ఈ పవర్ టీ ఆఫ్ టీ మైనస్ 1. సో మళ్ళీ టీ అంటే tan ఇన్వర్స్ వై పెట్టేస్తే అయిపోతుంది. అది ఓకే. దట్ ఈస్ హౌ యూ సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇంటిగ్రేట్ చేయడం వస్తుంది చాలు. ఫస్ట్ అది నువ్వు సింప్లిఫై చేసుకున్న తర్వాత చూడండి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కొంచెం మాడిఫై చేసుకొని టర్మ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇంటర్చేంజ్ చేసే ప్రాసెస్లో నీకు అర్థమవుతుంది అది వేరియబుల్ సపరబులా, ఓకే, లేదంటే కన్వర్షన్ టు వేరియబుల్ సపరబులా, హోమోజీనియసా, నాన్ హోమోజీనియసా, లీనియరా, ఇవన్నీ ఓకే ఈ విషయాలు అన్నప్పుడు అర్థమవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 4 ఫ్యాక్టర్స్.
బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే కన్వర్షన్ టు లీనియర్ అనమాట. ఓకే, బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే కన్వర్షన్ టు లీనియర్. కన్వర్షన్ టు లీనియర్ ఎట్లా అవుతుందనే చూడండి ఒకసారి. ఇప్పుడు ఎఫ్ డాష్ వై అలా కాంప్లికేటెడ్ రాయటం, ఎగ్జాంపుల్ చూసేద్దాం డైరెక్ట్గా. ఓకే, సో సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ టూ వై, ఎక్స్ ఇంటూ సైన్ టూ వై is equal to x cube into cos square y. ఓకే, సో కన్వర్షన్ టు లీనియర్ లో dy బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ టూ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ స్క్వేర్ టూ వై, కాస్ స్క్వేర్ వై. ఓకే, జాగ్రత్త చూడండి ఇది. నీకు ఇది లీనియర్ అవ్వాలంటే ఆర్హెచ్ఎస్ లో చూడండి, ఆర్హెచ్ఎస్ లో ఎక్స్ టర్మ్స్ తప్ప ఏం ఉండకూడదురా ఇంకా, అవునా కదా. అండ్ ఇక్కడ ఎక్స్ టర్మ్ పక్కన వై తప్ప ఏం ఉండకూడదు. కానీ సో ఆర్హెచ్ఎస్ లో ఎక్స్ టర్మ్స్ కాకుండా ఏవైతే ఉన్నాయో అది మొత్తం అక్కడ ఏదైతే ఉందో వై టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో డివైడ్ చేసేయండి. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఆర్హెచ్ఎస్ది ఎల్హెచ్ఎస్ది తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ ఇంటూ సైన్ టూ అటు సైడ్ తీసుకెళ్ళి అప్పుడు డివైడ్ చేయండి. రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. బట్ అల్టిమేట్గా అయితే ఆర్హెచ్ఎస్లో ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉండాలి కాబట్టి రిమైనింగ్ ఏది ఉంటే అది డివైడ్ చేసేస్తే సీకెండ్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ టూ వై, టూ సైన్ వై కాస్ వై బై అంటే టూ టాన్ వై. ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, అంతే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని సీకెండ్ స్క్వేర్ వై, నెక్స్ట్ స్టెప్ చూడండి, మళ్ళీ ఇంకో స్టెప్ ఎందుకులే కానీ. ఓకే, ఈసారి ఏం చేస్తుంది చూడండి, అక్కడ ఇక్కడ సీకెండ్ స్క్వేర్ వై డివై ఉంది చూసారా, అది డిటీలా మారిపోవాలి. అది దేని డిఫరెన్షియేషన్, ట్యాన్కి. సో నేనేం చేస్తా, ట్యాన్ వై ఈక్వల్స్ టు టీ అని తీసుకుంటా, విచ్ మీన్స్ యూల్ గెట్ డిటీ బై డిఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఇంటూ టీ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఓకే, ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఇది క్వశ్చన్. ఇప్పుడు మారిపోయిందా లీనియర్ డిఫరెన్షియల్. నౌ దిస్ ఇస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నార్మల్గా సాల్వ్ చేస్తాం. ఐఎఫ్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్, టూ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, ఇంకా టీ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈసారి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని టీ అనుకుంటే టూ ఎక్స్ డిఎక్స్, వన్ బై టూ ఇంటూ ఇంటిగ్రల్ ఉన్న బయట ఉన్న ఎక్స్ స్క్వేర్ని టీ ఈ పవర్ టీ డిటీ. సో ఈ పవర్ టీ ఆఫ్ టీ మైనస్ వన్ వస్తుంది, ఇందా చేసాం కదా, సేమ్ అదే మళ్ళీ. సో ఫైనల్గా మళ్ళీ ఆర్టీ ఈటీ వేర్రా, టీ వన్ అనుకోండి ఇది. ఓకే, ఈటీ వేరు, ఇక్కడ టీ అంటే ట్యాన్ వై, ఇక్కడ టీ వన్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. పైన రాసాం కదా, అవసరం లేదు, స్టిల్ డన్. ఓకే, క్లియర్ ఆ పార్ట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో డివై బై డిఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ లాగ్ వై ఇజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్ స్క్వేర్ లాగ్ వై హోల్ స్క్వేర్. ఏం చెప్పారు ఇందాక, ఓన్లీ వై టర్మ్స్ ఉండాలనుకున్నావా, వై ఇంటూ లాగ్ వై హోల్ స్క్వేర్. సో ఆర్హెచ్ఎస్లో ఏదైతే వై టర్మ్స్ ఉన్నాయో అంతా డివైడ్ చేయాలి ఇప్పుడు. అది సాల్వ్, నార్మల్ క్వశ్చనే. సరే, సో వన్ బై వై ఇంటూ లాగ్ వై హోల్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్ అయ్యి ఒక లాగ్ వై క్యాన్సిల్ అయ్యి వన్ బై లాగ్ వై ఇంటూ
1/x ఈజ్ ఈక్వల్స్ టు 1/x². సరిపోయిందా? ఇప్పుడు 1/log y ని t అనుకుంటాం. 1/log y ఈక్వల్స్ టు t. డిఫరెన్షియేషన్ చెప్పండి. -1/log y² ఇంటూ log y డిఫరెన్షియేషన్ 1/y dy ఈజ్ ఈక్వల్స్ టు dt. డిఫరెన్షియేషన్ పార్ట్ అదే కదా. సో యుల్ గెట్ మైనస్ dt/dx ప్లస్ t ఇంటూ 1/x ఈక్వల్స్ టు 1/x². నెక్స్ట్ స్టెప్లో మైనస్ అటు సైడ్ తీసుకెళ్ళిపోతే dt/dx ప్లస్ -1/x ఇంటూ t is equals to -1/x². Now this is a linear differential equation. Okay. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట ఇప్పుడు. సో IF ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ -1/x dx e పవర్ మైనస్ లాగ్ mod x. సో 1/x వచ్చేస్తుంది. సో సొల్యూషన్ t ఇంటూ IF t ఇంటూ 1/x ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -1/x² ఇంటూ అయిపోయింది అంతే. ఓకే. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం దీంట్లో బెర్నౌలీస్లో. ఆ తర్వాత జామెట్రికల్ అప్లికేషన్తో వెళ్దాం. ఓకే. నెక్స్ట్ dy/dx is equals to 1 minus x into y minus x minus x³ into y minus x whole cube. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చూడండి. y minus x అనేది బల్క్ నీకు సపరేట్గా కనిపిస్తుంది బల్క్లో. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే y మైనస్ ఎక్స్ని t అనుకొని చేయండి. y మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు v పోనీ. ఓకే. సో dy/dx -1 ఈజ్ ఈక్వల్స్ టు dv/dx. ఆ dy/dx -1ని dv/dx అని రాసేసి ఈక్వల్స్ టు -xv మైనస్ x³ v³. ఇప్పుడు ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇలా రాస్తానంటే dv/dx ప్లస్ v ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు -x³ v³. ఓకే. సో ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉండాలనుకున్నాం కదా. ఇప్పుడు v³ డివైడ్ చేయండి. నేను -x ఇంటూ విఏ ఎందుకు ఇటు సైడ్ తీసుకొచ్చానంటే నెక్స్ట్ స్టెప్లో అర్థం అవుతుంది. పోనీ రెండిట్లో ఏది తీసుకెళ్లాలో డైరెక్ట్గా అర్థం కాకపోతే ఫస్ట్ ఏదో ఒకటి అయితే మైండ్లో క్యాలిక్యులేషన్, లేదంటే -v ఇంటూ ఎక్స్ ఇటు సైడ్ తీసుకొచ్చాక ఏం చేస్తాం, ఇటు సైడ్ v టర్మ్స్ ఏమైనా ఉంటే డివైడ్ చేసేస్తాం కదా. ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉండాలనుకున్నాం కదా. సో v³ డివైడ్ చేసిన తర్వాత ఒకవేళ బెర్నౌలీస్ ఫామ్ అయితే ఓకే, లేదంటే ఇంటర్చేంజ్ చేసుకొని డివైడ్ చేసుకోండి ఏదైనా కానీ. ఓకే. నా డివైడ్ విత్ -v³ డివైడ్ విత్ -v³. సో -1/v³ dv/dx minus 1/v² x ఈక్వల్స్ టు ప్లస్ x³. సరిపోయిందా? ఇప్పుడు అక్కడ ఉన్న -1/v²ని పోనీ ప్లస్ 1/v²ని t అనుకుంటే -2/v³ dv ఈక్వల్స్ టు dt రా. ఆ 1/v³ dvని -1/2 మైనస్ అక్కడే ఉంది. సో 1/2 dt/dx మైనస్ x ఇంటూ t ఈజ్ ఈక్వల్స్ టు x³. 2తో మల్టిప్లై చేసేయండి. సో dt/dx ప్లస్ -2x ఇంటూ t ఈజ్ ఈక్వల్స్ టు 2x³. మళ్ళీ ఇది p ఇది q, ఇంకా నార్మల్ క్వశ్చన్. సో బెర్నౌలీస్లో కన్వర్ట్ అవ్వాలంటే అట్లా అనమాట క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ సరే జామెట్రికల్ అప్లికేషన్స్ చూద్దాం. చూడండి జాగ్రత్తగా, ఇవి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓకే. సో దీనికన్నా ముందు టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కొంచెం రఫ్గా ఒకసారి చెప్తాను. అది కాన్సెప్ట్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఓకే. టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఓకే. సో జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో నీకు ఇక్కడ తెలియాల్సిన ఫార్ములాస్ కొన్ని ఉన్నారా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పాయింట్ x,y అనుకోండి. చూడండి, వేరియబుల్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ x1, y1 అని తీసుకుంటే y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1 అని తీసేసుకుంటాం.
బట్ మనం డ్రా చేస్తున్న టాంజెంటే వేరియబుల్ పాయింట్ అయినప్పుడు జాగ్రత్త చూడండి, టాంజెంట్ ఈక్వేషన్ ఎలా రాస్తాము. మెయిన్ వేరియబుల్ క్యాపిటల్ వై తీసుకుంటాం. y మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, వేర్ m ఇస్ dy బై dx. అది వేర్ m ఇస్ dy బై dx తర్వాత. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో y మైనస్ వై ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, అంతే కదా. నెక్స్ట్ ఇంకా వాడేది ఏంటి? లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్ ఇవి వాడతాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇజ్ ఈక్వల్స్ టు y/m ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్, అంతే కదా. సబ్ టాంజెంట్, సబ్ టాంజెంట్ y రూట్ y/m, సారీ y/m. నార్మల్ సబ్ నార్మల్, అరే ఫార్ములాలు మర్చిపోయా. y ఇంటూ m, అంతేనా. అట్లా, ఓకే. ఇది ఒకటి. నెక్స్ట్ సో చూసుకోండి ఫార్ములా అవి. నెక్స్ట్ నార్మల్ ఈస్ డ్రాన్ ఎట్ పాయింట్ పి ఎక్స్ కామా వై. జాగ్రత్త చూడండి. ఇఫ్ నార్మల్ ఈస్ డ్రాన్ at point p x comma y of a curve meets the x-axis and y-axis in points A and B, and meets x-axis at A and y-axis at B. Okay. Next, such that 1 by OA plus 1 by OB is equals to 1. Find the equation of the curve. Find the curve. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, కర్వ్ ఈక్వేషన్ ఎలా రాయాలో చూడండి రా, అదొక్కటే ఇంపార్టెంట్. ఫస్ట్ నార్మల్ అన్నారు కదా, సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్లా రాస్తాం? y మైనస్ వై ఈక్వల్స్ టు మైనస్ 1/m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇది దిస్ ఇస్ హౌ యు రైట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు రాసాం, బాగానే ఉంది. సో నార్మల్ అనేది మీట్స్, నార్మల్ ఎలా అయినా ఉండేమంటారా, అది ఇదే నార్మల్ అనుకుందాం కాసేపు. నార్మల్ ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర, వై యాక్సిస్ని బి దగ్గర మీట్ అవుతుంది అనుకుందాం, అంతే కదా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, దిస్ ఇస్ ఆరిజిన్. ఓఏ ఎట్లా వస్తుంది? సో పాయింట్ ఏ ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఓఏ రావాలంటే ఓఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ వెన్ వై ఈజ్ జీరో, అంతే కదా. క్యాపిటల్ వై జీరో, సో క్యాపిటల్ వై జీరో పెట్టి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయండి. జీరో ఇజ్ ఈక్వల్స్ టు, సారీ, జీరో మైనస్ వై ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/m ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ వాల్యూ మైనస్ మైనస్ క్యాన్సిల్, వైఎం ప్లస్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వైఎం ప్లస్ ఎక్స్. ఇదే ఓఏరా. సో ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు వైఎం ప్లస్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ అట్లానే ఓబి ఎట్లా వస్తుంది? యుల్ గెట్ ఓబి ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ వై, అంటే వై ఇంటర్సెప్టరా, వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో. సో క్యాపిటల్ ఎక్స్ జీరో పెట్టేసి వై మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/m ఇంటూ మైనస్ ఎక్స్, మైనస్ మైనస్ క్యాన్సిల్, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ ఎక్స్ బై ఎం, అంటే వైఎం ప్లస్ ఎక్స్ బై ఎం, అంతే కదా. ఓకే, సరే. సో ఓబి ఈజ్ ఈక్వల్స్ టు వైఎం ప్లస్ ఎక్స్ బై ఎం. దిస్ ఇస్ ఓబి అండ్ దిస్ ఇస్ ఓఏ. ఇప్పుడు 1/OA ప్లస్ 1/OB కదా. చూడండి నెక్స్ట్ స్టెప్. .
సో 1/OA ప్లస్ 1/OB. 1/OA అంటే 1/x ప్లస్ my ప్లస్ m/x ప్లస్ my ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే 1 ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ my. m అంటే లాస్ట్ స్టెప్లో చేయండి, సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు m అంటే dy/dx అని రాయండి. ఈక్వల్ టు x ప్లస్ m ఇంటూ y ఇంటూ dy/dx. సో y ఇంటూ dy/dx. సో dy/dx ఇటు సైడ్ వచ్చేస్తే dy/dx ఆఫ్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. వేరియబుల్ సపరేబుల్ కదా ఇంకా డైరెక్ట్ కాదు. సో y మైనస్ 1 dy ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఫ్రమ్ దేర్ యుల్ గెట్ ద కర్వ్ ఈక్వేషన్. జస్ట్ అక్కడ సబ్ టాంజెంట్ అన్నారా, నార్మల్ అన్నారా, సబ్ నార్మలా, టాంజెంటా, ఈక్వేషనా, లెంత్ ఏంటనేది క్వశ్చన్ బట్టి నీకు అర్థమైపోతుంది అంతే. ఇక్కడ ఒకటి చూడండి, ఇంకోటి. సో కర్వ్ పాసెస్ త్రూ 1, 1 has the property that the perpendicular distance of origin from normal at any point P on the curve is equal to the distance of point P from x-axis. Is equals to distance of point P from x-axis అంటే y అన్నమాట ఇది. ఓకే, సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. చూద్దాం. ఓకే, ఇది ఎట్లా వస్తుందంటే ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ పాయింట్ P x, y తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y మైనస్ y1, సరే క్యాపిటల్ Y మైనస్ y రాయాలి కదా, మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు -1/m ఇంటూ x మైనస్ x. అంతేనా? ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద నార్మల్ ఈక్వేషన్ ప్రాపర్గా అండి. m క్యాపిటల్ Y మైనస్ m స్మాల్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యాపిటల్ X ప్లస్ స్మాల్ x. మొత్తం ఒకసారి తీసుకొస్తే క్యాపిటల్ X ప్లస్ m క్యాపిటల్ Y మైనస్ ఆఫ్ x ప్లస్ my ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతేనా? ఇది నార్మల్ ఈక్వేషన్. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ తీసుకుంటే, ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ x ప్లస్ my బై √1 ప్లస్ m². అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ P ఫ్రమ్ x యాక్సిస్ ఏంట్రా అది, మోడ్ y. ఈ రెండు ఈక్వల్ అన్నారు, అంతే కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు x ప్లస్ my హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు y² ఆఫ్ 1 ప్లస్ m². సో x² ప్లస్ m² y² ప్లస్ 2xy ఇంటూ m ఈజ్ ఈక్వల్స్ టు y² ప్లస్ y² m². y² m² y² m² క్యాన్సిల్ రా. సో 2xy dy/dx, 2xy ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు y² మైనస్ x². సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు y² మైనస్ x² బై 2xy. నౌ దిస్ ఈజ్ వాట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసేయచ్చు. అది ఓకే. ఇచ్చిన స్టేట్మెంట్ని ఆ టాంజెంట్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్, ఆ రెండింటి మీదే ఉంటాయి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని. అది పర్పెండిక్యులర్ డిస్టెన్సా, ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్సా, లేదంటే సబ్ నార్మల్ లెంత్ దేనికో ఇచ్చి కర్వ్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటారు. సో బేసిక్గా ఆ ఫార్ములాస్ అన్నింటిలో ఎంని dy/dxతో రీప్లేస్ చేస్తే నీకు ఆటోమేటిక్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయిపోతుంది అక్కడ. దాన్ని సాల్వ్ చేస్తే కర్వ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఇట్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది మొత్తం. మనం మిస్ అయితే ప్రీవియస్ మెయిన్స్లో కవర్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, చలో, దట్స్ ఇట్ ఫర్ నౌ.